భయం లేకుండా రావడమే కాకుండా ట్రైన్ కూడా అయిపోతున్నావా? ఇక్కడే వారంలో పెళ్లి చేసుకొని పోతే నీకు నాకు తేడా ఉంది. నిన్నెలా పంపిస్తానో చూడు. వాక్. మేడం, ఇది నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలో మిమ్మల్ని అలా అవమానించి మీ పరువు తీసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా? మేడ్ ఇన్ హెవెన్ కి బ్రాండ్ వాల్యూ అని ఒకటి ఉంది కదా మేడం. ఇలాంటి లో క్లాస్ పీపుల్ ని గ్రూమ్ చేస్తే ఆ వాల్యూ ఉంటుందా? అసలు మీరు భయపడినట్టు అయిపోయింది కదా మేడం. థింక్ చేయండి మేడం. 99% కూడా డౌటే. ఐదు రోజులు. Stop it! ఇట్రా. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఒక పుస్తకాన్ని పెట్టుకుని నడవడం కూడా రాదు. ఇంకేం నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాం. 5 days లో నీకు పెళ్లి కావాలా? చేసుకోబోయేవాడు నన్ను అనడానికా? బ్లడీ ఫూల్. రండి మేడం, కూర్చోండి. కూర్చోండి. సార్, హెయిర్ డ్రై కూడా అయిపోయింది. Okay, that's good. థ్యాంక్ యూ. వావ్, మీకెంత అందమైన కురులిచ్చాడో తెలుసా దేవుడు. పర్లేదు పర్లేదు, కూర్చోండి. మీ అందం మీదే అయినా మీ హెయిర్ ఇంకా మీ అందాన్ని రెట్టింపు చేసింది తెలుసా.
ఇంకా మీ వల్ల ఏమవుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత అందంగా ఉంటారో అందరికీ చూపిస్తాను. ఉండండి, మీకు ఒక మంచి కాస్ట్యూమ్ తీసుకొస్తాను. నా వాడితో పొగిడించుకుంటావా? నీ అందమైన కురులకి చెప్పు కాంతం. పెద్దయ్య గారు ఆయాసపడుతున్నారు చిన్నయ్య, ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. వస్తున్నాను. ఇదెక్కడికి తీసుకువెళ్తానో కూడా తెలీదు. అయ్యో ఎందుకండి? మీకు అయిన నష్టం చెప్పండి, ఇచ్చేస్తాం. ఇస్తావా? చెప్పు. 6,000. మళ్ళీ వచ్చి ఇవ్వాలి కదా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఎంత? వచ్చి వెళ్ళడానికి 500. సమస్య సాల్వ్ అయిపోయిందిగా. వీడియో తీయకండి బాబు, వీడియో తీయకండి. వద్దులే బాబాయ్. సరే అమ్మా. జాగ్రత్త. పిశాచి అసలు ఎందుకు పడేశాడు? ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదయ్యా. మళ్ళీ కెలక్కండి. అయిపోయిందిగా, వెళ్ళండి 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 వెళ్ళిపోండి అయ్యా. అయ్యా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఓకే అమ్మా. ఆటో డబ్బులు ఎవరిస్తారు? ఇంటికి వెళ్ళు. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓ అందుకు వదిలేసారా బాసు? ఇక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ బాసు. డ్రైవర్కి డబ్బులు ఇచ్చి చూసారుగా. డబ్బుల కకృతి పడి వాడే మన వెహికల్లో ఎక్కించుకుని ఉంటాడు. అర్జెంటుగా వాడే బ్రాంచ్ కనుక్కో, జాబ్ లోంచి తీసేసి. ఓకే బాసు. వాడే బ్రాంచ్ కనుక్కోవడం నా పనే. తర్వాత కనుక్కుని తీసేసాను చెప్దాంలే. ఇంటికి వెళ్ళమని చెప్పా, ఇల్లు ఇక్కడికి రాదు. వెళ్తున్నాను బాసు, వెళ్తున్నాను. వస్తున్నాను కాంతం. ఇప్పుడు పర్లేదు చిన్నయ్య గారు, బాగానే ఉన్నారు. మీ పని చూసుకోమని చెప్పారు, రావద్దన్నారు. ఫాస్ట్ గా వెళ్ళిపోదాం బస్సు. ఆఫీస్కి వెళ్ళు. సరే బస్సు, సరే. ఈ పాయ ఏంటక్క ఇలా వదిలేసా? అయినా ఇంతెందుకు జడేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి నీకు ఇబ్బంది కాకపోతే ఉండు, నేను కత్తిరిస్తా. వద్దు శిఖరా. చెప్తానుండక్క. వద్దు శిఖరా. ఇష్టపడి పెంచుకున్నావనా? బోలెడి హెయిర్ లో చిన్న చిన్న జుట్టుతో నువ్వింకా బాగా కనిపిస్తావక్క. నాకలా నచ్చదు శిఖరా. అరే, అలా స్టైల్ గా కత్తిరించుకుంటేనే మేడం కి నచ్చుతుందక్క. మోడర్న్ గా ఉంటే మేడం కి చాలా ఇష్టం, లేకపోతే తిడుతూనే ఉంటారు. కూర్చోక్క. నేను అసలు ఇక్కడ ఉండను. నాకు అదే కావాలి. కత్తిరించాకే వదులుతా. చెప్తున్నాను కదా, వదిలే కూర్చో అక్క. శిఖరా. వద్దు అక్క, శిఖరా. ఏమవదు, నువ్వు కూర్చో. కట్ చేశాక చూడక్క ఎంత బాగుంటుందో. వద్దంటున్నాను కూర్చో కదా అక్క. శిఖరా. వద్దు అక్క, చిన్నపిల్లలాగా గొడవ చేయకు. ఉండు. వద్దు. ముందు కూర్చో అక్క. వదులుతావా లేదా? 2 minutes. నిన్ను ఏంజిల్లా చూపిస్తా. కూర్చో. కూర్చో అక్క, కూర్చో. శిఖరా వద్దు శిఖరా. ఏం చేస్తున్నావు అక్క, శిఖరా? వద్దు. కూర్చో అక్క. శిఖరా వద్దు. ఇంటికెళ్ళాక కృష్ణ కూడా చూసి సూపర్ అంటుంది. 2 minutes, నిన్ను ఏంజిల్లా చూపిస్తా. శిఖరా వద్దు. శిఖరా కూర్చో. ఒక్క నిమిషం అక్క. మేడం, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి
ఇంకా 4 రోజులే మిగిలాయి. 1వ రోజు పూర్తయిపోయింది. మాట ఇచ్చిన ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది లేదు. కానీ మా అక్కని ఏవైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎవరైనా సరే మర్యాదే ఉండదిక. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బాగా చూసుకోండి. చేతలతో చెప్పినా తప్పు లేదు. అన్ని చోట్ల ఇరికించి తెలివి చూపిస్తున్నావా? నీకు నన్ను చూసే టైం వస్తుంది. ఎలా ఆపాలి? మంచి ముహూర్తం చూసి చేసేద్దాం. థ్యాంక్స్ అన్నయ్య. నా బండి స్టార్ట్ కావట్లేదు. నువ్వు రాకపోతే నాన్నకి భోజనం ఎలా తీసుకెళ్లాలని టెన్షన్ పడ్డాను. థ్యాంక్స్. పర్లేదులే కృష్ణ, దేనికే థ్యాంక్స్ చెప్పాలా? వచ్చారా? ఎస్ మేడం. అక్కడే ఉండండి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం, మెడికల్ షాప్ నుంచి వచ్చాను. నేను ఆన్లైన్ పే చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వు, నేను పట్టుకుంటానన్నయ్య. పర్లేదులే.
ఏదో కాల్ అన్నయ్య. పోనీ బండాపి మాట్లాడు. సరే. చెప్పు హిమ. సాగర్, నేను ప్రెగ్నెంట్. హిమ, వామిట్స్ అవుతున్నాయి సాగర్. డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సాగర్. చాలా టెన్షన్ గా ఉంది. అన్నయ్య, భోజనం లేట్ అవుతుంది. చెల్లితో వచ్చాను, మళ్ళీ చేస్తాను. వెళ్దామా? ఎవరు? మా ఫ్రెండ్లే, పద. ఏంట్రా నువ్వు అనేది? హిమ ఎవరినో ప్రేమిస్తుందా? ఈ ప్రేమ పెళ్లిళ్ళంటే నాకు నమ్మకం లేదురా. హిమ ప్రేమించిన వాడి హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. ఆ విష్ణుప్రియ మన మేడ్ ఇన్ హెవెన్ లో గ్రూమ్ అవ్వడం ఎవ్వరికీ నచ్చడం లేదు మేడం. నాకు మాత్రం నచ్చుతుందా శిఖరా? నాకు అస్సలు నచ్చలేదు మేడం. హై క్లాస్ మధ్యలో లో క్లాస్ రావడం చాలా నామోషిగా ఉంది. యా ఐ అండర్స్టాండ్. బట్ మేడం, ఏంటి శ్రీ? ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. మేడ్ ఇన్ హెవెన్ లో డబ్బున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు. నమ్మి వెళ్ళకండి, మోసపోతారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ శ్రీ? మేడ్ ఇన్ హెవెన్ లో సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధాలు చూస్తావా? గ్రూమింగ్ చేస్తామని ఎప్పుడన్నా పబ్లిసిటీ చేశావా? దీన్ని స్థాపించిందే హై స్థాయికి. అసలు అలాంటి వాళ్ళు రావడానికే నేను ఇష్టపడను. అసలు ఇలా ఎందుకు రాశారు? ఇదంతా వాళ్ళ ఆ రోజు చేసిన రాద్ధాంతం వల్ల మేడం. పత్రిక వాళ్ళకి మీ సిద్ధాంతం తెలియదు కదా. ఆ స్థాయి ఇందులో చేర్చి రాశారు. శిఖరా, జరిగిపోయిన దానికి చర్చలు అనవసరం. మేడం, ఇక మీదట నష్టం జరగకుండా చూసుకోవాలి అంటే విష్ణుప్రియకి మంచి సంబంధం చూసి మాట నిలబెట్టుకోవాలి. మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినకూడదు మేడం. అమ్మా, అక్కకి తోడుగా నువ్వుండు. నేను జాబ్కి వెళ్ళి నాన్న జాబ్ గురించి బాబాయ్తో మాట్లాడేసి వస్తాను. అలాగే కృష్ణ. అక్క, నువ్వు మాత్రం ఆ శిఖరాతో జాగ్రత్తగా ఉండాలి, సరేనా? నేనున్నాను కదమ్మా. అదేమైనా పిచ్చి వేషాలు వేస్తే దాని తోక కత్తిరించను. నువ్వు వెళ్ళిరా. సరే అమ్మా. రామ్మా. ఏం ఆలోచించారు మేడం? నా మనసులో ఉన్నదే మీ మనసులోనూ ఉంటుంది. ఐ నో, బట్ మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలను మేడం.
పేపర్లోకి ఎక్కిన మీ పరువు టీవీలో కనపడకూడదు. అలాని ఏ వంక పెట్టినా అద్భుతమైన సంబంధం రావడానికి మీకంత టైం కూడా లేదు. నా సలహా ఏంటంటే మేడం, మన దగ్గర అన్సెలెక్టెడ్ కనుక ఉంటే వాళ్ళ మ్యాటర్ క్లోజ్ చేసేయండి మేడం. ఎస్, డెఫినెట్ గా గుడ్ ఐడియా శిఖరా. చూస్తా. అమ్మాయి, ఈ రోజు మా అమ్మాయికి ఏం నేర్పిస్తున్నారు? మేడం లోపల ఉన్నారండి. ఓ చెత్త సంబంధం దొరకాలి. మనకి ప్రొఫైల్ పంపి సెలెక్ట్ కానివాడు వీడొక్కడే. చాలుగా మేడం, చెప్పిన టైంలోపే ఈ తలనొప్పిని వదిలించుకోవచ్చు. యూఆర్ కరెక్ట్ శిఖరా. మంచి సంబంధాలు చూస్తున్నారు కదా? హలో మేడం. ఆ లో క్లాస్ వాళ్ళు వచ్చారా? ఇప్పుడే వచ్చారు మేడం. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వెరీ గుడ్. నా క్యాబిన్ కి తీసుకురా. ఓకే మేడం. మేడం మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి. అవునా? పదమ్మా, రండి. రా. నేనిక్కడే ఉన్నానంటే అనుమానం వస్తుంది. మేడం, మీరు మాట్లాడండి, నేను వెళ్తాను. ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. చెప్పింది చేస్తా, నో డౌట్. నోట్ దిస్ మెయిన్ పాయింట్ మేడం. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి. ఇలా ఏ తేడా రాకూడదు. వచ్చిందో చెప్పిందే చేస్తా. ఒక్కరోజే వీళ్ళకి టైం ఉంది. ఒక్కరోజే. పదండి. మీ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుందో లేదో మరి. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి. ఒక్కరోజే. నా దగ్గర దాన్ని చేసుకోవడానికి ఎవరు రేపటికి రేపు నా మాటని కాదనకుండా ఒప్పుకునేవాళ్ళు? ఈ సిచ్యుయేషన్ నుంచి నన్ను కాపాడేవాళ్లు ఎవరూ కనిపించట్లేదే. నాకు ధైర్యం చెప్పడానికి, మనం మేడ్ ఇన్ హెవెన్ ని కాపాడడానికి ఇంకేమన్నా దారుందా చెప్పు? నా స్టేటస్, పరువు, ప్రతిష్ట, నా 25 years చరిత్ర, అన్ని, ఎవ్రీథింగ్ రేపు ఒక్క రోజుతో మసకబారిపోతుంది. టుమారో లాస్ట్ డే మేడ్ ఇన్ హెవెన్ కి కాదు శ్రీ, మీ మమ్మీకి కూడా.
అలా మాట్లాడకండి మమ్మీ. అంతవరకు వెళ్లకుండా చూద్దాం. ఏం కాదు. ఎలా శ్రీ? అంతవరకు వెళ్ళకూడదంటే రేపటికి మంచి సంబంధం చూడాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పోనీ ఎవరైనా ఉన్నారో చెప్పు. మరి ఇంకెలా రా నన్ను మేడ్ ఇన్ హెవెన్ ని కాపాడుతావు? ఎలాగో తెలియట్లేదు మమ్మీ, కానీ మీకేం కాదు. మా కోసం ఇంత ఆరాటపడుతున్న నిన్ను చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకే నిన్ను అడగాలనిపిస్తుంది. ఇంకా ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ మమ్మీ కోసం చేస్తావా? అదేం మాట మమ్మీ, మీకోసం వద్దన్నా కూడా చేస్తాను. చెప్పండి. ఆ విష్ణుప్రియని నువ్వే పెళ్లి చేసుకోవాలి నాన్న. మమ్మీ, నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను కదా. నా ప్రేమలో ఏమన్నా లోపం నీకు చూపించానా? అయ్యో మమ్మీ, మీ కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ మాట అంటే నేను మనిషినే కాదు. మీరడిగితే ఏ విషయంలోనూ నో చెప్పను. ఈ విషయం కూడా మీ ఇష్టం. శ్రీ, ఈ మమ్మీ అంటే నీకెంత గౌరవం రా. నా ప్రతిష్టకి మచ్చ రాకుండా కాపాడుతున్నావు నాన్న. మమ్మీ, రాధాతో మీరే మాట్లాడాలి. దాందే ఉంది నాన్న. మాట్లాడతాను. ఇదిగో ఇప్పుడే మాట్లాడతాను. కృష్ణ, తెస్తున్నానమ్మా. త్వరగా త్వరగా. అయిపోవచ్చింది. అమ్మా, వాళ్ళు ఇంకా రాలేదు కదా. త్వరగా త్వరగా అంటావేంటి? దీనికి తెలీదు, చెప్తే అర్థం చేసుకోదు. వచ్చాక మొదలు పెట్టకూడదు తల్లి, రాకముందే సిద్ధపడాలి. ఒక్కదానివే వచ్చావా అమ్మా? మమ్మీ డాడీ వస్తున్నారు పెద్దనాన్న. మీకు హెల్ప్ గా ఉంటుందని ముందు నేను వచ్చాను. ఏం వద్దులేమ్మా, నువ్వలా కూర్చో. పర్లేదులే పెద్దమ్మా. విష్ణు ఏది పెద్దమ్మా? లోపల రెడీ అవుతోంది. పంతులు గారు ఇంకేమైనా ఇవ్వమంటారా? అన్నీ వచ్చేసాయి. హరి, అక్క దగ్గరికి వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. శివ వద్దు. అక్కని నేచురల్ బ్యూటీ అని తనకి కాబోయే శ్రీవారు కితాబ్ ఇచ్చారు. నేచురల్ గానే వదిలేద్దాం. మళ్ళీ శ్రీకాంత్ బాబు గారు ఏమైనా అంటారు. పొండే అక్క, అమ్మ త్వరగా రమ్మంటుంది. అయిపోవచ్చింది. దీన్ని శ్రీకాంత్ కూడా ఇష్టపడ్డా? ఛాన్సే లేదు. ఒక క్లయింట్ తో మాట్లాడాడు అంతే. ఎలా చెడగొట్టాలి? ఓ శిఖరా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే కృష్ణ. విష్ణు అక్క రెడీ. ఎలా ఉంది? బాగుంది. కృష్ణ, అంతా రెడీయేనా? రెడీ అమ్మా. కృష్ణ, వాళ్ళు వచ్చేసారే. హా, వస్తున్నాం. అక్క మళ్ళీ వస్తా, మీరు రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం జరగకూడదు. ఎలా ఆపాలి? నాకు వినపడదు అని నేను ఆయనకి ఎలా చెప్పాలి? ఇదేనా వీళ్ళ ప్యాలెస్? వీడికి సరిపోతుందిలే. పద. మమ్మీ, రాధా వస్తానన్నాడా? చెప్పడం మర్చిపోయాను శ్రీ. రాత్రి కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉన్నాను. రాధా ఫోన్ కనెక్ట్ అవడం లేదురా. కాంతోని అడిగాను. మిడ్ నైట్ వచ్చాడంట, మార్నింగ్ వెళ్ళిపోయాడంట. బిజీగా ఉన్నట్టున్నాడు. అయ్యాక నేనే చెప్తానులే. అంటే అది గడువు ఆఖరి రోజు కదా.
ట్రై టు అండర్స్టాండ్ శ్రీ. సరే మమ్మీ, ఓకే. పద. నమస్కారం అండి. నమస్తే అండి. రండి. నమస్కారం. రా బాబు, రండి రండి. రండి రండమ్మా. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ పెట్టండమ్మా. చెప్పండి. నా లోపం ముందే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నాకు వినబడదండి, 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 వినబడదండి. అందుకే ఈ మిషన్ పెట్టుకుంటాను. మీ న్యాచురల్ బ్యూటీని ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తేనే. ఆ గంట ఒకసారి కొట్టినా అదే మీ పర్మిషన్ అని అర్థం చేసుకుంటాను. నేను చూసి అది ఇయర్ ఫోన్ అనుకున్నాను. నేనా? మీ కూతురు ఎలాంటిదో, తను చేసే పనులు ఎలాంటివో అన్నీ నాకు తెలుసు. ఏంటి వాగుతున్నావు? గోవిందా, నా బిడ్డల గురించి ఇంకొకసారి చెడుగా మాట్లాడితే బాగుండదు. జాగ్రత్త. మీతో జాగ్రత్తలు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఇలాంటి చెవిటమ్మాయిని చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా?